కృపగలిగిన మా తండ్రి, నీ పాదాలకు ఎంతో వందనాలు. నీవు మాకిచ్చిన శ్రేష్టమైన గ్రంథం, పరలోక గ్రంథం బైబిల్. ఈ దినం ఆ బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్నాం. అల్పుడను నన్ను దాచిపెట్టండి, బలహీనుడిని బలపరచండి. తండ్రి, నీ కృప చూపించి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మాతో మాట్లాడమని, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉంచమని, ఏది మాట్లాడాలనో అది మాట్లాడటానికి శక్తి, ఏమి మాట్లాడకూడదో దానికి నోటికి కంచెం వేయమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మానవ జీవితాన్ని, వివాహ వ్యవస్థను, ఈ భూలోక జీవన రంగాన్ని వెలుగుదూత వేషంలో వచ్చి సాతానుడు చాలా పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా అంటే ఆడంబరాలతో, అహంకారాలతో, అవిధేయతలతో, అజ్ఞానముతో, అవిశ్వాసముతో, అబద్ధాలతో దేవుని మందిరాన్ని, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం పోకుండా ఆటంకపరచడానికి, సంఘాన్ని భంగపరచడానికి, నానా రీతులుగా జీవితాలను పాడు చేయటానికి వాడు చాలా పనులు చేస్తున్నాడు. భయంకరమైన పనులు చేస్తున్నాడు. వాని యొక్క మాట విని మానవ ప్రపంచమంతా ఒకసారి మునిగిపోయింది. ఒక నోవాహు తప్ప మిగతా జలప్రలయం ద్వారా మానవ జాతే కొట్టుకొని పోయింది. మానవ జాతే అంతమైపోయింది. మళ్ళా రెండవ రాకడ ఉంది. 2వ పేతురు 3వ అధ్యాయం 10 నుంచి 20 ఆఖరి వరకు మనం చూస్తే రెండవసారి కూడా ఆయన మానవ ప్రపంచాన్ని అగ్నితో కాల్చబోతున్నాడు. ఆయన 2వ రాకడప్పుడు బహు భయంకరమైన దినాలు మన ముందున్నాయి. వీటన్నిటిలో మధ్య దేవుడు ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదట చేసిన సూచక్రియ కానానుది. ఆ కానాను సూచక్రియ మొదటిది ఏంటంటే, ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ బాగవుద్దో సమాజం బాగవుద్ది, కుటుంబం బాగవుద్ది, సంఘం బాగవుద్ది, దేశం బాగవుద్ది. ఎక్కడైతే కుటుంబం చెడిపోద్దో సమాజం చెడిపోద్ది, సంఘం చెడిపోద్ది, అన్నీ చెడిపోద్ది. కుటుంబ వ్యవస్థ బాగా కావాలి. ఆయన కుటుంబాల దేవుడు. ఆయన కుటుంబాల దేవుడు. చూసావా, జక్క ఇంటికి పోయినాకేమన్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. కానాను వివాహంలో ఏం చేశాడో తెలుసా? వాళ్ళ అవమానాన్ని ఆనందంగా మార్చేశాడు. అవమానపడవలసిన జీవితాలను ఆనందంగా మార్చేశాడు. కాబట్టి ఈ పరలోక సంబంధమైన సత్యాలను విపులీకరించడానికి దేవుడు ఏం చేశాడు అంటే, ఈ భూలోకానికి వచ్చి ఆ మహా గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు సాతానుడు చేయబోతున్న పని ఏందంటే, బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాం, ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడ చూసినా ప్రేమ లేదు. తల్లిదండ్రుల మధ్య లేదు, బిడ్డల మధ్య లేదు, భార్యాభర్తల మధ్య కూడా లేదు, సంఘాలలో కూడా లేదు. ప్రేమ అనేది వెతకాలి అనుకుంటే దాన్ని వెతకటానికి ఆరాటపడటమే తప్ప దాన్ని హృదయంలో ఉంచుకోవటానికి ఎవడు ఇష్టపడటం లేదు. ప్రేమ కూడా వ్యసనాలుగా మార్చేశాడు. ప్రేమ కూడా వ్యామోహంగా మార్చేశాడు. అది కూడా ఒక వ్యాపారంగా మార్చేశాడు. దాన్ని కూడా డబ్బులతో కొనుక్కుంటున్నాడు. ఇప్పుడు ప్రేమను కూడా డబ్బులతో కొనుక్కుంటున్నాడు. అంత దౌర్భాగ్య స్థితిలోనికి వచ్చి అసలు జీవము గల దేవుని ప్రేమే ఈ భూలోకంలో నుంచి కొట్టివేయబడుతున్నట్లు చూడగలుగుతున్నాం. రెండవది ఏం జరుగుతుందంటే, అక్రమము విస్తరిస్తుంది. అక్రమం అని తెలిసి కూడా, ఈ అక్రమాన్ని విడిచిపెట్టాలని తెలిసి కూడా దాన్ని ఇంకా విజృంభింపజేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు. ఈ ఆఖరి దినాల్లో మన రాజ్యాంగాలు అయితేనేమి, దేశమైతేమి, మనుషులైతేమి, సంఘంలోనైతేనేమి పండే పంట ఏంటంటే అక్రమమైన పంట పండుతుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే మన కుటుంబాలను పాడు చేసుకుంటాం, దేశాన్ని పాడు చేస్తాం, మానవ సమాజాన్ని పాడు చేస్తాం, నిత్య నరకాగ్నిలో కాల్చవలసిన పరిస్థితి మనకు వస్తుంది. ఇంకా యేసుప్రభు భూలోకానికి వచ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అన్నాడు. విశ్వాసం ఎక్కడన్నా చూస్తానా నేను ఎవరిలోనన్నా? చాలామంది విశ్వాసులు మనం చెప్తున్నాం,
ఆయన మన లోపల విశ్వాసాన్ని చూసి పరీక్షించినప్పుడు మనం నిలవగలమా? విశ్వాసం లేకుండా ఎవడు ఆయనకి ఇష్టడుగా ఉండలేడు కదా. మనం అనుకునే విశ్వాసం మానవ సహితమైంది, మానవ సంబంధమైంది. దేవునికి కావాల్సిన విశ్వాసం ప్రాణార్పణతో కూడింది, క్రియాత్మకతో కూడింది దేవునికి రావాల్సింది. ఒకదానికేమో ఫిలిప్పీ పత్రిక 4:17, ఇంకొక దానికి నేను చెప్పింది యాకోబు పత్రిక. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే కానాను వివాహంలో చాలా విషయాలు ధ్యానించాం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం మర్చిపోకూడదు ఏంటంటే అక్షరార్థం, అలంకారార్థం, ఆత్మీయార్థం, 3 అర్థాలతో ఉంది. చూసారా? పరమగీతాలంతా అలంకారార్థంతో రాయబడింది. అక్కడక్కడ అలంకారార్థం కనపడుతుంది, అక్కడక్కడ అక్షరార్థం కనపడుతుంది. అక్షరం చంపుతుంది కానీ బ్రతికించలేదు. అక్షరంలో చూడు అక్కడ ఎట్టుంది, దెయ్యాలు కొట్టమన్నాడు, నేను కూడా ఎలగొడుతున్నాను అంటాడు. విషం తాగమన్నాడు, నువ్వు తాగుతావా? తాగమన్నాడు కదా ఆయన. విషం తాగినా ఏం కాదు అన్నాడు, సర్పం కుట్టినా ఏం కాదు అన్నాడు. కుట్టించుకోగలుగుతామా? ఏదో కొంచెం వాక్యం ఎక్కడన్నా దొరికితే దాన్ని చెప్పి దాని మీద ఆధారపడటానికి వీలు పడుతున్నాం. ఎట్టుంది అంటే మానవుని జీవితం అందరం కూడా దేవుని వాక్యాన్ని గేదెదాగా నెమరు వేయవలసింది వెళ్ళిపోయి కోడిలాగా అక్కడక్కడ విత్తనాలు నేర్చుకున్నట్టు ఏరుకుంటున్నాం. బైబిల్లో అక్కడక్కడ విత్తనాలు, మనకు అనుకూలమైన విత్తనాలు ఏరుకోవటం, దాన్ని మనం బలపరుచుకుంటున్నాం. అది ఎప్పటికైనా నీకు నాకు చేటు. బైబిల్ సారాంశమంతా మనం అమృత భాండాగారం లాంటిది, జుంటె తేనెల ధారల కంటే మధురమైంది. దాన్ని అక్కడక్కడ వచనాల మీద ఆధారపడి బ్రతకటం సైతాను బ్రతుకు. అది కూడా ఒక వచనం యేసుప్రభువు చూపించింది. నువ్వు దేవాలయం మీద నుంచి దూకు, 91వ కీర్తనలో ఏం రాయబడిందో తెలుసా? నీ కాళ్ళకు రాళ్ళు తగలకుండా దేవదూతలు పెడతారు. అది కూడా బైబిల్ వచనం అక్కడక్కడ చెప్పగలదు. సైతాన్లాగా అక్కడక్కడ ఎదుర్కొనే వాళ్ళంగా మనం ఉండకూడదు, యాంటీ క్రైస్తవులం అయిపోతాం. బైబిల్ సారాంశమంతా తీసుకొని దాన్ని మన జీవితంలోనికి జొప్పించుకొని మన బతుకును మార్చుకోవటానికి, యేసుక్రీస్తులో అమృత భాండాగారంగా మన హృదయం ఉండగలగటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో ఈ యొక్క ద్రాక్ష అనేది చాలా సాదృశ్యాలుగా మనం ఈ దినం చూడబోతున్నాం. దేవుడు ఏం చేశాడంటే మానవ జీవితాలను చెట్లకు పోల్చాడు. దావీదు ఏమంటాడో చూడండి ఒకసారి, 52వ కీర్తన 8వ వచనం. బైబిల్ తీతా ఉందాం, ఎందుకంటే మనకు మంచిది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను అంటాడు. ఒలివా చెట్టుకు పోల్చుకుంటున్నాడు. నూనె అభిషేకించి నూనె చెట్టులాగా ఉన్నాను నేను అంటాడు. ఎవరంటారు? ఆయన పతనమైన ఒక దావీదు అంటాడు. దావీదు పతనమైన వాడే. చాలామంది మనం ఇతరులను చూసి వాళ్ళకంటే మనం మంచోళ్ళం అనుకుంటాం. తప్పు ఎప్పుడు అటు పోల్చుకోకూడదు. దేవుని సేవకులు చెడిపోతున్నారు, మనుషులు చెడిపోతున్నారు, మేము చెడిపోలేదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. దావీదు పతనమైన వాడే, కానీ తను తిరిగి దేవుల్లో తన జీవితం కట్టుకున్న తర్వాత ఏమైంది అంటే నేను ఒలివా మొక్కని అంటాడు. ఇంకా బైబిల్లో మనం చూస్తే 128వ కీర్తన 1-3 అందరికీ తెలుసు మనకు. అక్కడ ఏమంటాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచు వారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీ లోగిట భార్య ద్రాక్షావళి, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివా మొక్కలు. అట్ట పోల్చబడ్డారు చెట్లకి. ఈ దినం మనం ఈ ద్రాక్ష అనే దాని మీద 3 విషయాలు బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తాం. ద్రాక్ష అని వాక్యానికి పోల్చుకొని, వాక్యాన్ని మన జీవితానికి పోల్చుకొని, దేవుడు ఆ ద్రాక్షలాగా మన జీవితాలు ఎలా ఉండాలో అనే సందేశాన్ని ఈ దినం మనం విందాం. అది మన బల దగ్గరికి కూడా వస్తుంది ఆ సందేశం. ఫస్ట్ది ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం తీద్దాం, 12వ వచనం చూద్దాం. 12వ వచనం. అటు తర్వాత చెట్లన్నీ తీశారా? 9, 12. అటు తర్వాత చెట్లన్నీ నీ వచ్చి మమ్మును ఏడుమని ద్రాక్షావళిని అడుగగా ద్రాక్షావళి
నేను దేవునిని మానవుని సంతోషపెట్టున ద్రాక్షరసమునియక మాని రాజునై ఉంటానా అంటాడు. అక్కడ జరిగిన కథ మీరు ఇంటి దగ్గరికి పోయి చెవిచ్చే జరిగిన కథ ఏంటంటే, అలిమెలెక్ అని ఒక అతను ఉన్నాడు. అతడు హింసకుడు, దౌర్భాగ్యుడు, తన అంధకారమైన జీవితం చీకటి బ్రతుకుతుంది. అతను ఏం చేశాడంటే రాజుగా అయిపోయాడు. అందరి మన్ననలు పొంది నటించి వేషధారి అయి అందరి చేత రాజు అనిపించుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగింది, అతని స్థితి ఎరిగిన ఒక ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన పేరు యోవేలు. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా, రాజరికాన్ని అప్పుడు జరుగుతున్న ప్రజెంట్ రాజరికాన్ని పోలుస్తాడు. ఓలివా చెట్టును వచ్చి రాజుగా ఉండమంటే నేను నా నూనె ఇవ్వకుండా మానుతానా అంటుంది. అంజూరపు చెట్టును రాజుగా ఉండమంటే నా మధురమైన ఫలాలు ఇవ్వకుండా నేను ఎందుకు రాజుగా ఉంటానంటుంది. ద్రాక్ష చెట్టును అడిగితే నేను మనుషుని దేవుని సంతోషపెడతాను, నేను రాజుగా ఉండను అంటుంది. ఆఖరికి ఎవరు చెప్తారో తెలుసా, ముళ్ళ చెట్లు చెప్తుంది నేను రాజుగా ఉండి మనుషుల మీద అట్టా ఇట్టా తిరుగుతానని, ఊగుతా ఉంటానని చెప్తుంది. చదవండి ఆ భాగం, 9వ అధ్యాయం చదవండి, 9వ అధ్యాయం చదవండి. న్యాయాధిపతులు ఈ ద్రాక్ష చెప్పిన మాట వింటున్నాం. ఇప్పుడు ద్రాక్ష ఏమంటుందంటే, నేను దేవుని మనుషుల్ని సంతోషపెడతా. ఈ అంచె దినాల్లో, అంధకారమైన దినాల్లో, ఈ ఆధునిక ప్రపంచంలో డబ్బుకు కొరికే సంతోషం కొల్లలుగా దొరుకుతుంది. డబ్బులతో కొనుక్కొని సంతోషం, తాత్కాలికమైన సంతోషం. ఆ సంతోషం వెనుక ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయో తెలియటం లేదు. మానవుడు ఏం చేస్తాడంటే నవ్వుతూ బతకాలనుకుంటున్నాడు. కానీ మానవుడు ఏం చేయాలంటే అంతరంగములో సంతోషం ఉండాలి. అంతరంగములో లేని సంతోషం, బాహ్య సంతోషం కోసం అరువులు చాస్తున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోదాం, క్షణభంగురమైన సంతోషాన్ని అనుభవిద్దామని. ఇది ఒక నాశనకరమైన సింబల్. ఈ సంతోషం కావాలని కోరుకోవటం సాతాను స్వరూపమేది. ఎందుకంటే దాని మీద ఆశపడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, కీర్తన 2:11 ఆ 2వ వచనం, గడగడ వణుకుచూ సంతోషించుడి అంటాడు. సంతోషించే తప్పుడు కూడా నీకు దేవుని భయం పోకూడదు. దేవుని భయం కలిగి సంతోషించే సంతోషం శ్రేష్టమైన సంతోషం. అది శ్రేష్టమైన ఔషధం. ఆ సంతోషం శ్రేష్టమైన ఔషధం. శరీరానికి, మనసుకు, హృదయానికి ఆనందాన్ని గొల్పి ఆ ఆనందాన్ని స్థిరకాలం మన హృదయంలో నింపగలిగే సంతోషం. నువ్వు సంతోషించేటప్పుడు నీకు ఉంటే, భయం ఉంటే, భయంతో సంతోషించగలిగిన సంతోషం అది దేవుడిచ్చే గొప్ప సంతోషమని నీవు నేను తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. చూసారా, మన చర్చి పైన కూడా ఒక మాట రాయబడుతుంది. 14వ అధ్యాయం 17వ వచనం ఏమని రాశాడు చూస్తారా? ఏముంది? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది. దేవుని రాజ్యం. నేను ఒక 60కి చర్చి యానివర్సరీకి వాళ్ళకి స్పీకర్కి వెళ్ళాను. 1,18,000 చెప్పారు వాళ్ళ ఇన్కమ్. అందులో భోజనం తినడానికి 5 లక్షల చిల్లర చూపించారు. బడ్జెట్లో 5 లక్షల చిల్లర చూపించారు. నేను మనుషులకు అనుకూలంగా ఎక్కడ మాట్లాడను. కాబట్టి నన్ను ప్రేమించే వాళ్ళు కూడా చాలా తక్కువ. వాళ్ళు ప్రేమించాలని నేను వాళ్ళకి అనుకూలంగా చెప్పను. వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వాలని చెప్పను. దేవుని బిడ్డలు, దేవుని ప్రేమ గలవారు సహాయం చేస్తారు చాలు. నాకు నేనంత ఆశ లేదు. ఆశ ఉంటే నేను చాలా పదవులు వచ్చాయి. నాకు జనరల్ సెక్రటరీ వచ్చాయి, ఫారెన్లో పాస్టర్గా చేశాను కదా. అసలు ఇంగ్లీషే వద్దనుకున్నాను. రిచ్ బెగ్గర్ని కాకూడదని, దొరలను అడుక్కొని తినేవాడిని కాకూడదు అని, నేను ఒక భిక్షగాని కాకూడదని. కాబట్టి చెప్పడానికి నేను భయపడను. ఆ దినం ఏం చెప్పానో తెలుసా? 5 లక్షలు తినటానికి మీరు యేసుక్రీస్తు బిడ్డలా. 5 లక్షలతో మనం ఎందుకు హాస్టల్ పెట్టకూడదు? ఎవడో దగ్గరికి పోయి ఒక దొర దగ్గర కాలు పట్టుకోవటం ఏందా? ఇంకా దేవుని కాలు పట్టుకున్నోడు ఏ మనుషుని కాలు పట్టుకోలేడు. దేవుడు కాలు పట్టుకునేవాడు, పట్టుకోలేనివాడు అందరి కాలు పట్టుకుంటాడు. ఏందో ఇంకా హాస్టల్ కోసం పోయి దొరలు పట్టుకోవటం, పోయి కాలు పట్టుకునేది. వాళ్ళ యొక్క నన్ను ఒకడు అడిగితే చెప్పాను నేను, ముందు వాళ్ళ గోంగూర తింటా,
తర్వాత బియ్యం తింటా, తర్వాత వాళ్ళని తింటా. ఆ దరిద్రం ఏంటి, ఆ శాపం ఏంటి, ఆ కష్టం? ఈనాడు మోడర్న్ చర్చిస్ బాగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన తలాంతులు రావాలి. ఏం చేయాలా, నేను ఏం చేయాలా? ఆనాడు మిషనరీ చర్చిలో ఉన్నాం. మిషనరీలు ఎన్ని హాస్టళ్ళు పెట్టారు, ఎంతమందిని చదివించారు, ఎంతమంది టీచర్లు అయ్యారు. వాళ్ళు టీచర్లు అయితే వాళ్ళ పిల్లలు ఈనాడు ఎట్లా ఆఫీసర్స్ అయ్యారు. ఎంత సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశానికి ఎంత సేవ చేశారు వాళ్ళు. ఈనాడు భారతదేశం క్రైస్తవులు తెస్తుంది. ఆసుపత్రులు మనయి, స్కూళ్ళు మనయి, అనాథ శరణాలయాలు మనయి. భారతదేశం ఈనాడు ఇలా ఉంది అంటే దీనికి నాంది క్రైస్తవమే. ఎక్కడైనా గుద్ది చెప్పగలం. ఈనాడు దోపిడిగాలు తోడైపోయారు. దొరలను దోపిడీ చేయటంగా తోడైపోయారు కదా. 1,28,000కి 5 లక్షలు భోజనం చర్చిలో వాళ్ళు తింటాట. మనకి ఇల్లు లేవా? మన కూడు తినటానికి లేవా? మన డబ్బులు వేసుకుని తినకూడదా? చూసారా, పైన అది రాయబడింది. ఆహారం కాదు అని రాయబడింది, అన్నం కాదని రాయబడింది. బోర్డు బాగుంది, కానీ దేవుని యొక్క సేవ ఆనందం అనేది మనం చూస్తున్నాం. ఈ దైవానందం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా 12వ అధ్యాయాన్ని మనం చూస్తే ఏముందయ్యా అంటే, ఆ అధ్యాయంలో ఒక మంచి మాట రాస్తాడు చూడండి. 12 చూద్దామా? అందరం తీస్తే మంచిది. అక్కడ ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడో రాస్తాడు. నేను భయపడక ఎవరిని నమ్ముతున్నాను? ప్రభుదాసునే, యేసుదాసునే, ఇంకొక చేతగాని దాసునే? మనుషులను నమ్మేవాడు శాపగ్రస్తుడు. వాడు బైబిల్లో ఎక్కడ రాయబడింది? ఇర్మియా 17:15 చూడండి. వాడు శాపగ్రస్తుడు. మనం యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదం, ఆయన నాకు రక్షణాధారం ఆయన. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనుడి. మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులు. అందుకే దావీదు తన జీవితంలో పోగొట్టుకున్న దాన్ని తెలుసుకొని మరలా మారు మనసు పొంది రక్షణానందము నాకు మరలా దయచేయమంటాడు. ఆయన మనకు రక్షణ ఆధారమైన బాయ్. దేవుడిచ్చే ఆనందం ఎలాంటిదే అంటే అది ఇంకిపోయేది కాదు, ఇరిగిపోయేది కూడా కాదు. నేను ఆదివారం చెప్పా హబక్కూకు గురించి 3 విషయాలు, కానీ ఒక విషయం చెప్పలేదు. ఈరోజు చెప్తున్నాను. ఆయన ఆఖరిగా చాలా ప్రశ్నలతో నిండి జీవితాన్నే వెనక్కిపోయేటట్టుండి నీ దుష్టత్వాన్ని చూడగలదా అని దేవుని యొక్క విశ్వాసం అతని హృదయంలో స్థిరపడ్డాక ఏమంటాడో తెలుసా? ఆఖరి 3వ అధ్యాయం చేయండి, 12వ వచనం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓలివా చెట్లు కాపు లేక ఉండినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేనేమంటాడు? నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్తన కర్తయగు నా దేవుడు నేను సంతోషిస్తాను. ప్రభువుకు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళను చేయను, ఉన్నత స్థలములోనికి నేను తీసుకుపోతాడు. ఇక్కడ నీకు మనుషుల బలం ఉంటే పోవు, ధన బలం ఉంటే పరలోకానికి పోలేవు. నీకు ఒకవేళ ఈ 2 ఉండొచ్చు, మనుషుల బలం, ధన బలం. మనుషుల బలం నుంచి నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క ఉనికిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మనుషుల బలంతో, ధన బలంతో అహంకారంగా జీవించవచ్చు, కానీ ఆ పరలోకానికి పోవటానికి అవి పనికిరావు. అందుకే అంటాడు, ఏమి నాకు లేకపోయినా చాలు, యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేసి ఆ ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు. అది యెహోవా యందలి ఆనందం. అదే ద్రాక్ష చెప్పింది. ఆ ద్రాక్ష చెట్టు చెప్తుంది, ఏవేళ అడుగుతుంటే చెప్తుంది, నేను మనుషులను దేవుని సంతోషపరచక మిమ్మల్ని నేలటానికి రాజుగా ఉండను. నా పని ఏంటంటే సంతోషం ఇచ్చే పని. దేవుడి పని ఏంటంటే సంతోషం ఇచ్చే పని. ఆయన సంతోష ఆనందాలను కుమ్మరించే దేవుడు ఆయన.
ఇది ఎక్కడ దొరుకుతుంది వాస్తవంగా? ఈ భూలోకంలో మనకు దొరికే స్థలం ఎక్కడిది? బైబిల్లో చెప్తాడు, దావీదే చెప్తాడు, కీర్తన 16:11, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు. ఇక్కడ సుఖాలు ఏంటో తెలుసా? క్షణభంగురమైన అవి కూడా. ఆ క్షణభంగురమైన సుఖం కోసం డబ్బులు పోతాయి, శక్తి పోద్ది, అవమానపడతావు, జీవితాన్ని అంతా బట్టు చేసుకుంటావు. ఒకవేళ మానవులు తిడుతున్నా కూడా లెక్క చేయకుండా తలెత్తుకొని తిరుగుతావేమో, కానీ నీ జీవితం అంతా అవమాన జీవితం, నా జీవితం అంతా అవమాన జీవితమే. ఆయన దగ్గర ఉండే సుఖాలు నిత్య సుఖాలు, అవి నిత్య సుఖాలు. అవి పరలోకాన్ని వెళ్ళి దేవునితో ఉండే సంతోషం, దేవునితో ఉండే సుఖం, ఆయనతో రత్న ఖచ్చితమైన ఇల్లు ఆడ. ఇక్కడ మట్టి గోడలు ఎంత కట్టుకున్నా, ₹1,00,00,000 కట్టుకున్నా కూడా సిమెంట్తో కట్టుకోవాల్సిందే, మట్టి గోడలతో కట్టుకోవాల్సిందే. ఆడుండే ఇండ్లేంటి? రత్న ఖచ్చితమైనవి. ప్రకటన గ్రంథం ఎప్పుడన్నా చదివారా? ఇక్కడ బంగారం లాక్కొని పోతున్నారు, ఇటు పెట్టి కోసుకుని వెళ్ళిపోతున్నారు. పాపం పాలు అడిగారంట విజయ డైరీలో, ఆమె పాలు తీసుకుని ప్యాకెట్ ఇటు లోపలికి కట్ చేసేసారంట. ఇక్కడ అంతా కట్ చేస్తున్నారు. అక్కడ బంగారపు రోడ్లు, ఆడ నడిచేది బంగారం మీద నడుస్తాం. ఆ సుఖం అంత సుఖం కాదు. ఆ సుఖాన్ని క్షణభంగురమైన సుఖం కోసం, క్షణభంగురమైన సంతోషం కోసం బిడ్డలారా పోగొట్టుకోవద్దు. చాలాసార్లు నేను కూడా పోగొట్టుకున్నా, కానీ అంతకు మించింది లేదని తెలుసుకున్నా. ఈ క్షణభంగురమైంది మన జీవితానికి వేదన కలుగజేస్తుంది ఆ సుఖం అయిపోయిన తర్వాత. కానీ దేవుని దగ్గర ఉన్న సుఖము సంతోషం ఎప్పుడు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ పరలోక ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని భూలోకంలో అనుభవించగలిగిన హృదయం ఇస్తుంది. అలాంటి సుఖం దేవుడు మనకి ఇవ్వాలి, సంతోషం మనకి ఇవ్వాలి. అదే కీర్తన 5:11 చూస్తే ఏమంటాడంటే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవు వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తావు. నీవు సంతోషించే వారందరినీ కాపాడుతావు. చూసావు, ఆయన కాపాడే దేవుడు. నన్ను 55 సంవత్సరాల సేవలో కాపాడాడు. విమానంలో తుఫాను వచ్చింది, సముద్రంలో పడిపోయి, సుడిగుండాలలో పడిపోయి, సుడిగుండాలలో చిక్కుకొని చచ్చిపోతానని ఆఖరి ప్రార్థన చేసుకుంటే కిలోమీటర్ కొట్టేసింది నన్ను. అలా కిలోమీటరు పాము నా పైనంతా తిరిగింది. అనేక సార్లు సాతానుడిని చంపడానికి మనుషులు బాణాలు వేశారు. వాక్యం ఖచ్చితంగా చెప్పినందుకు అడవులో వాళ్ళు ఖచ్చితమైన వాక్యం చెప్తే బాణాలు వేశారు. ఆ బాణాలు కూడా నాకేం చేయలేదు కదా. కాపాడేవాడు ఆయన. ఆయన కాపాడేవాడట్టు ఎవడు కాపాడలేడు. అద్భుతంగా కాపాడగలుగుతాడు ఆయన. అరణ్యాల్లో రాజబాటలు చేస్తాడు, ఎడారిలో కూడా జీవిస్తూ ఉంటే సెలయేర్లు ఊడిప్పజేస్తాడు కదా. సెలయేర్లు ఎడార్లలో ఊరుతూ ఉంటాయి. ద్వారాలు మూసేస్తే 10 ద్వారాలు తెరుస్తాడు. అద్భుత దేవుడు, కాపాడే దేవుడు. అందుకే అంటాడు, నేను ఆ దేవుని బట్టి ఆనందిస్తా, ఆయనే నాకు ఆనందకర్త అంటాడు. కాబట్టి బిడ్డలారా, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం యేసుక్రీస్తు వల్లనే కలుగుతుంది అని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. బైబిల్లో ఇంకొక విషయాన్ని చూసి మన టైం ముందు 2-3 విషయాలకు వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటంటే, కందాకిని అనే రాణి ఉండేది. ఐతిపే అని ఒక నపుంసకుడు ఉండేవాడు ఆయన దగ్గర. ఆ ఖజానాదారుడికి అంతటికి ఆయన అధికారి. అంటే ఆ దేశపు రాజధానికి ఉండవలసిన డబ్బంతా కూడా తన చేతికుండా ఇవ్వవలసిన వాడు. కానీ ఆయన లోపల సంతోషం లేదు, సంతోషం లేదు. ఆయన 8వ అధ్యాయం చదవండి, అపోస్తల కార్యంలో. సంతోషం లేదు. ఆయన పరిగెట్టుకుంటే యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఆ దేవాలయం కూడా ఏం సంతోషం ఇచ్చినట్టు కనపల్లా. ఆ దేవాలయం అంతా తిరిగాడు, అది దొంగల గృహంగా మార్చేశారు వాళ్ళు. పాపం ఆయనకి అక్కడ కూడా రక్షించబడటానికి వీలు లేకుండా పోయింది. యెషయా గ్రంథం కొనుక్కున్నాడు, 53వ అధ్యాయం తీసుకున్నాడు. ఆ రథంలో పొత చదువుకుంటున్నాడు, కానీ ఆయనకు అర్థం కావటంలే. చదువుకుంటున్నాడే కానీ అర్థం కావటంలే. ఆ సమయంలో ఏం చేశాడంటే, దేవుడు పిలుపుకి చెప్పాడు, పిలుపు
రథానికంటే వేగంగా పోయి ఎక్కు, నా బిడ్డ నన్ను ఎత్తుకుతున్నాడు. పోయాడు, ఎక్కేశాడు. పిలిపి ప్రాంతంలో యెషయా గ్రంథంలో ఉండే 53 అధ్యాయమంతా వివరించాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? దగ్గరే నీళ్లు కనపడ్డాయి. నీళ్లు చూశాడు. 39 వచ్చిన 8:39. ఆ నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళను. అక్కడికి సంతోషం వచ్చింది. ఆయన అక్కడ ఏం చేశాడంటే బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నాక ఏం చేసింది? పిలుపు కానరాల. బ్యాప్టిజం ఇచ్చిన వాళ్ళు మనకు ప్రాముఖ్యులు కానే కాదు. ఎవరైనా నేను బ్యాప్టిజం ఇచ్చా నా గుళ్ళో వినాలంటే ఒకటి సైతానే. బ్యాప్టిజం దేవుడు చెప్తే ఇచ్చాం, కానీ మాది కాదు కదా బ్యాప్టిజం. ఆయన నామములో బ్యాప్టిజం పొంది ప్రభుదాస్ పేరు చెప్తే అట్లా. ప్రభుదాస్ నాయన మాకు బ్యాప్టిజం ఇచ్చాడు, అందుకోసం మాకు ప్రభుదాస్ మీద అభిమానం అంటే అట్లా. బ్యాప్టిజం ఎవడరా ఇచ్చింది? మేము సర్వెంట్స్. ఆయన నామంలో మనం బ్యాప్టిజం పొందండి. ఎందుకు పిలిపిని చూడలేదు ఆయన? మళ్ళా పిలిపి ఇంకా కానరాలేదంట బ్యాప్టిజం ఇచ్చినాక. కానీ మహానందం వచ్చింది ఆయన హృదయంలోకి, సంతోషం వచ్చింది, రక్షణానందం వచ్చింది. అది ఎప్పుడూ పోయింది. ద్రాక్ష పనేది. నువ్వు ద్రాక్షవల్లి వలె ఉండాలంటే, ద్రాక్షగా భూలోకంలో జీవించాలంటే, దేవుని యొక్క ద్రాక్ష చెట్టుపై నువ్వు ఉండాలి అంటే నీ సంతోషం ఇతరులకు పంచాలా, దేవుడు సంతోషించాలా. దేవుడికి ఒక బాధ ఉంది. యెషయా 5వ అధ్యాయంలో, నేను మంచి ద్రాక్షగా నాటాను, ఇది కారు ద్రాక్ష కాసింది. ఇర్మియాలో ఏమంటాడంటే, నేను మంచి ద్రాక్షగా నాటితే ఇది జాతిహీనమైన ద్రాక్ష వలైంది, సర్పసంతారమైంది. అట్లా కొట్టించుకోకుండా మంచి ద్రాక్షగా ఆయన యొక్క సంతోషాన్ని ప్రజలకు పంచేదిగా, సంతోషం కలిగి ఏమీ లేకపోయినా జీవించేదిగా మన హృదయాలకు దేవుడు దయచేస్తే అది ధన్యకరమైంది. రెండవది దానికి మనం వద్దాం. రెండవది మనం చూస్తే ప్రకటన గ్రంథం 1:2 చూడండి. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నీ ప్రేమ ద్రాక్షారసానికంటే మధురం అంట దేవుని ప్రేమ. ఇంకా